హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియోలో దబ్బకాయ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ దబ్బకాయలు వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అప్పటి నుంచి కూడా ఈ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరక చేయలేదు. అప్పుడే చూసారా, కాయలు వచ్చేసి వలిపోయినట్టుగా అయిపోయాయి. 2 అయితే తెచ్చానండి. ఒకటి చట్నీ చేద్దాము, ఒకటి వచ్చేసి పులిహోర చేద్దాము అనేసి. సో కానీ 2 కూడా ఇంకా చట్నీ చేసేద్దాము. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. మనకి నిల్వ పచ్చడిలాగానే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. బయట ఉంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు మనం ఈ చట్నీ అన్నది ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లోకి మనకి దబ్బకాయ చట్నీ హోటల్లో వేస్తారు కదా, సేమ్ చట్నీ అండి. కొంచెం వాటర్ వేసుకు కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇది చేసినప్పుడు బెల్లం పాకంలో ఉడికించి చేస్తాం కాబట్టి ఇది బయట ఉన్న 6 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. చట్నీ టేస్ట్ అయితే అమోఘం అండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరమాట, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక కాయ చట్నీ చేద్దాము, ఇంకొక కాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. కానీ చాలా రోజులు అవ్వటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే పై తొక్క అంతా కూడా ఆరిపోయిందండి. లేకుంటే ఇంకా మందంగా మనకి బత్తాయి తొక్కలు ఏ విధంగా ఉంటాయి, సేమ్ అదే విధంగా ఉంటాయి కదా దబ్బకాయ తొక్క కూడాని. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేయటం వల్ల మనకి ఆరిపోయినట్టుగా వచ్చేసి మొత్తం లోపల తొక్క భాగం అంతా కూడా ఆరిపోయిందండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, ఇందులో ఉన్న ఇక్కలన్నీ కూడా తీసేయాలి. రసం కూడా ఇంత రసంతో మనం ఈ ముక్కల్ని ఉడికించకూడదండి. సో అందుకే ఇందులో పై వరకు రసం అంతా కూడా తీసేస్తున్నాను. నార్మల్గా చేతితోటి గట్టిగా పిండేసినట్లయితే మనకి రసం అంతా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి మనం దబ్బకాయ పులిహోర చేసుకున్నప్పుడు ఆ డొలకలు ఉంటాయి కదా, పిండేసిన డొలకలు, అవి నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా పిండలేని కాయ ఉంటే ఆ కాయ మొత్తం అలా కూడా వేసి చట్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనం ఈ తొక్క పడేస్తాం కదా పులిహోరలో, రసం వేసేసుకుని ఈ తొక్కలు వేస్ట్ కానీ పడేస్తాం కదా, అలా పడేయకుండా ఆ డొలకలు ఆ తొక్కలతో కూడా మనం ఈ చట్నీ అన్నది చేసుకోవచ్చు. అంటే ఫ్రెష్గా ఉన్న కాయ, రసంతో ఉన్న కాయ, ఒక కాయ ఉండాలండి. మొత్తానికి రసం లేకుండా చట్నీ చేస్తే టేస్ట్ బాగోదు. అలాని ఇలా ఎక్కువ రసంతో కానీ ఉడికించినట్లయితే చట్నీ చేదొచ్చేస్తుందండి. ఆ చేదు కూడా చిరిచేదేదో అంటారు కదా, సో ఆ టైప్లా ఉంటుంది. నార్మల్గానే దబ్బకాయ చట్నీ అంటే కొంచెం చేదుగా, పులుపుగా, నెక్స్ట్ తీయగా, కారంగా ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ అండి. మనకి హోటల్లో వేస్తూ ఉంటారు కదా, మరి ఎక్కువ చట్నీ వేయరు. కొంచెం మనకి వేరొక చట్నీ, శనగపప్పు, వేరుశనగుళ్ళు, కొబ్బరి ఇలాంటి చట్నీలతో పాటుగానే ఒక స్పూన్ మనకి దబ్బకాయ చట్నీ అన్నది వేస్తూ ఉంటారు కొన్ని హోటల్స్లోని. సో మనకి అదే టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా చేసి చూడండి. మొత్తం వీటిల్లో ఉన్న రసం అంతా కూడా 50% తీసేసాను, మిగతా 50% అయితే ఉంచానండి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి. మరీ ఎక్కువ పెద్దగా కట్ చేయకండి, ఎందుకంటే మనకి ఇవి వాటర్లో వేసి ఉడికించినప్పటికీ కూడా త్వరగా కుక్ అవ్వవండి. కుక్కర్లో కూడా విజిల్స్ వేయించుకోవచ్చు, కానీ ఎందుకో నాకు ఆ టేస్ట్ కంటే కూడా నార్మల్గా మనం ఉడికించుకున్నవే బాగా అనిపిస్తాయి. కుక్కర్లో వేస్తే మొత్తం అంతా మెత్తని పేస్ట్లా అయిపోయినట్టుగా అయిపోతాయి. అలా కాకుండా మనకి మిక్సీ పట్టినప్పుడే ఇవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నట్లయితే ఆ టేస్ట్ బాగుంటుంది అన్నమాట చట్నీలో. అందుకే నేను నార్మల్గానే ఉడికిస్తానండి. లేకుంటే ఇలా నేను చేసే ప్రాసెస్ ప్రకారం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా దబ్బకాయ నిల్వ పచ్చడి కూడా పడతారన్నమాట. మన నిమ్మకాయ పచ్చడి నిల్వ ఎలా పట్టుకుంటామో అలా ఇలాగే రసం తీయకుండా పీసెస్లా కట్ చేసేసుకుని ఉప్పులో ఊరపెడతారండి. అలా 4-5 డేస్ వరకు ఉప్పులో ఊరపెట్టినవి తర్వాత మనకి రసం వేరవుతుంది కదా, కొంచెం ముక్కలో పిండేసి ఆ రసాన్ని వేరుగా, ఈ ముక్కల్ని వేరుగా ఎండబెట్టేసి తర్వాత తాలింపు అంతా వేసి ఆయిల్, కారం, ఉప్పు అన్నీ వేసుకు కలుపుతారు. చాలా బాగుంటుంది. మనకి ఇవి దళసరిగా ఉంటాయి కదా, దబ్బకాయ ముక్క అన్నది తింటుంటే ఆ చేదుతనం అన్నది తెలుస్తూ, నిమ్మకాయ పచ్చడి కంటా కూడా ఈ దబ్బకాయ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. అంటే నిలవ పచ్చడి అన్నమాట. అది కూడా అందరికీ ఇష్టం ఉండదండి, ఎందుకంటే దబ్బకాయ ముక్కలు దలసరిగా ఉంటాయి కదా, తింటుంటే చేదుగా భలే ఉంటుందండి. దాని టేస్టే వేరు మాట. సో మనం పట్టుకునే పచ్చళ్ళు ఆవకాయలు, ఉసిరి ఇలాంటివి ఇష్టపడతాం, కానీ ఇలా దబ్బకాయ పచ్చడి, ఈ చట్నీ అన్నది చాలా మందికి నచ్చకపోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అటండి. సో మనం ఇలా పీసెస్లా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా సేవని దాంట్లో అసలు ఉడికించకూడదండి, ఇలా స్టీల్ బాండీలోనే ఉడికించుకోవాలి. నేను ఆ ముక్కలన్నీ కూడా బాండీలో వేసేసుకుని 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసాను, ఒక వెల్లుల్లి చితక్కొట్టి ఆ రెబ్బ
రెబ్బలైతే వేసానండి. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను. 2 కాయలకి టీ గ్లాసుడు వాటర్ సరిపోతుంది. పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ ఇది పులుపు ఉంటుంది కదా దబ్బకాయ, మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవచ్చు. కానీ దబ్బకాయ పులుపు వేరు, చింతపండు పులుపు వేరు. చింతపండు టేస్ట్ బాగుంటుందన్నమాట. అందులోనే ఒక 15-20 వరకు ఎండుమిరపకాయలు, అంటే మనకి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ ఎండుమిరపకాయల కారం సరిపోదు అనుకుంటే లాస్ట్లో మనం నార్మల్ కారం ఉంటుంది కదా, ఆవకాయ కారం, కూర కారం, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అందులోనే 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. పసుపు వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. మనం వేసిన వాటర్, అలాగే ఈ ముక్కల నుంచి వచ్చే రసం వాటర్, ఇవన్నీ కూడా బాగా దగ్గర పడిపోయి గుజ్జులు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇదే ప్రాసెస్ మనం ఇవన్నీ ఇలా యాడ్ చేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకోవచ్చు. కానీ అది మొత్తం ముక్కలు మనకి మెత్తగా తైలం కింద అయిపోతాయండి. ఈ దబ్బకాయ చట్నీ మరీ మెత్తని పేస్ట్‌లా బాగోదు. కొంచెం పొలుగ్గా తగిలితేనే బావుంటది. అందువల్ల నేను నార్మల్‌గానే ఉడికిస్తాను. ఈ నార్మల్‌గా ఉడికించింది కూడా చెప్పాను కదా, సేవంటి గిన్నెలో అసలు ఉడికించకూడదండి. ఇలా స్టీల్ దాంట్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం అయితే ఏసేసాను. ఆల్రెడీ నా దగ్గర బెల్లం పాకం ఉందండి. అది వేద్దాం కదా అనేసి, అది తక్కువగా ఉంది, అది సరిపోదు అన్నట్టుగా కొంచెం నేను తీసుకున్న 2 దబ్బకాయలకి పావు కేజీ బెల్లానికి పైగానే పడద్దండి. ఈ దబ్బకాయ చట్నీకి బెల్లం వల్ల ఎక్కువ టేస్ట్, పులుపు వలన, అందువలన బెల్లం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు వేసిన బెల్లం ఒక 150 గ్రాములు ఉంటుందండి. ఇంకా బెల్లం పాకం పట్టింది ఉందని చెప్పాను కదా, అది వేద్దాం కదా అనేసి ఇంకా నేను బెల్లం తక్కువ వేసాను. ఆ పాకం ఎక్కువ ఉందనుకోండి, మిక్సీ కొట్టేటప్పుడే నేను పాకం వేసేసి కొట్టేస్తాను. ఇలా ఉడికించేటప్పుడు ఇంకా బెల్లం పాకం అన్నది ఏం అవసరం లేదు. ఇలా బెల్లం వేస్తే మనకి కరుగుద్ది కదా అన్నట్టుగా ఈ వాటర్లో ఆ బెల్లాన్ని వేసేస్తే చూసారు కదా, మళ్ళీ మనకి జ్యూస్ అంతా ఏ విధంగా వచ్చేసిందో అదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు వేరొక బాండీలో పప్పుల పొడి అయితే తయారు చేసుకుందాము. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మనం ఆ దబ్బకాయ ముక్కలతో పాటుగానే మిక్సీ పట్టినప్పుడు వాటిల్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఇవి ప్రత్యేకంగా ఇలా మిక్సీ పట్టేసుకుని ఈ పప్పుల పొడిని కూడా ఆ దబ్బకాయ చట్నీలో కలిపేసుకోవచ్చండి. మళ్ళీ వీటికి తాలింపు వేసినప్పటికీ కూడా ఈ పప్పుల పొడి అయితే వేసుకోవాలి. చూసారు కదా, బెల్లం వేయటం వల్ల మరి ఇంకెంత పాకం కింద వచ్చేస్తుందో. ఈ పాకంలో ఆ దబ్బకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, చింతపండు గుజ్జు ఇదంతా కూడా మనం మిక్సీ పట్టినప్పుడు చాలా ఇబ్బంది పడిపోవాలండి. ఇందులో మనం ముందుగా దబ్బకాయ రసాన్ని తీసి ఉంచాం కదా, ఆ రసం తప్ప వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. మళ్ళీ నిలవ ఉండదండి. అందువలన వాటర్ లేకపోతే మనకి ఇది మిక్సీ ఉండకట్టేసినట్టుగా తిరగదు కదా, దానివల్ల మరీ ఎక్కువ దగ్గర పడనవసరం లేదు. కొంచెం ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారుతుల్లోకి ఇది మరీ గట్టిగా అవుతుందండి. కొంచెం గట్టి పడుద్ది, బెల్లం పాకం కదా, దగ్గర పడిపోద్దన్నమాట. అప్పుడు మనం మిక్సీ పట్టినప్పటికీ కూడా ఇలా జ్యూసీగా ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా మనకి ఇదంతా కూడా మెత్తని పేస్ట్‌లా అవుతుందన్నమాట అండి. ఇవన్నీ కూడా అందులో వేసేసి కలిపేసి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ చట్నీ ఒక్కసారి చేసి పక్కన పెట్టుకున్నామంటే ఏ టిఫిన్‌కైనా సరేనండి, మనం ఎన్ని రకాల చట్నీలు చేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక స్పూన్ తీసుకుని కొంచెం వాటర్‌లో కలుపుకున్నట్లయితే ఎంత టేస్ట్‌గా ఉంటుందో. చట్నీ ఏది లేనప్పుడు కూడా మనం అప్పటికప్పుడు చట్నీ చేయాలి అంటే ఒక్కొక్కసారి కుదరదు కదా, అలాంటి టైంలో అయినా సరే ఈ చట్నీ కొంచెం వాటర్‌లో కలుపుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా ఇంట్లోకనే కాదు కానీ మెయిన్ మనం ఎక్కడికైనా బయట టూర్‌లకి వెళ్ళినప్పుడు, ఏదో ఒక 2 రోజులకి ఫుడ్ పట్టుకెళ్ళాలంటే చపాతీ, నైట్‌కి ఏదైనా ఇడ్లీ, రొట్టె లాంటివి చేసుకున్నప్పుడు చట్నీలు పాచిపోతాయేమో, మార్నింగే చేసేస్తే అని భయం ఉంటది కదండీ ఇలాంటి వేసవికాలం. కానీ మనకి ఈ దబ్బకాయ చట్నీ ఒకటి ఉందనుకోండి, ఎన్ని రోజులైనా సరే కొంచెం కొంచెం చట్నీ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోనేవచ్చుమాట. చాలా బాగుంటుందండి. అస్సలు పాడవదు. ఒక్కసారి చేసి చూడండి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్‌లో ఎన్ని నెలలైనా బయట ఉంటది. ఫ్రిడ్జ్‌లో అయితే 1 ఇయర్ వరకు ఉంటదండి. అసలు బూజు కానీ, టేస్ట్ మారటం కానీ అసలు ఏం జరగదు. సో, చూసారు కదండీ! ఇలా మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో, ఇది ఇలా పట్టేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, నా దగ్గర బెల్లం పానకం ఉంది. పానకం అంటున్నాను. ఈ బెల్లం పాకాన్ని వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో కూడా మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ సరిపోయాయా లేవా చూసుకోవటమే. ఇంకా ఒకవేళ ఉప్పు తక్కువైనా, కారం తక్కువైతే మనం నార్మల్ కారం వేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఎలాగ వేస్తామో, ఇంకా పులుపు తక్కువ అయితే కనుక మనం ముందుగా తీసుంచిన రసం ఉంది కదా, ఈ రసాన్ని అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి. సో, ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకోవాలి. సో, ఇంక ఇదంతా కూడా మిక్సీ పట్టేసాను కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
మంచి కలర్ అయితే ఉంది కదా! ఇది తాలింపు వేసిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు ఉడికిస్తాం కాబట్టి మరింత అందమైన కలర్ వస్తదండి. సేమ్ హోటల్‌లో చేసిన కలరే వస్తది. ఎండుమిరపకాయల ప్లేస్‌లో కొద్దిమంది పొండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తారు కలర్ కోసం. అలాగే టమోటా పొడి కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కలర్ అన్నది అంత బాగా రావు ఒక్కొక్కసారి. లేకుంటే మన దగ్గర ఆవకాయ కారం ఉన్న మంచి కలర్ వస్తది. లేకుంటే పొండు పచ్చిమిరపకాయలు ఉడికించేటప్పుడు ఎలా అయితే ఎండుమిరపకాయలు వేసామో అలా పొండు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నెక్స్ట్ టమోటా పళ్ళు కూడా వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ కాకుండా ఒక దబ్బకాయకి 2, 3 టమోటా పళ్ళు వేసుకుంటే సరిపోద్ది. మంచి కలర్ అయితే వస్తది. సో, ఇక్కడ తాలింపు కోసం వేరొక బాండీలో కొంచెం ఆయిల్ పెట్టి అందులోని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కచ్చాపిచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 2, 3 ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ దబ్బకాయ చట్నీ ఉంది కదా! అందులో ఈ తాలింపు వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి కారం తక్కువైనా, పులుపు తక్కువైనా నెక్స్ట్ ఇంకా తీపి తక్కువైనా సరే మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది రెండోసారి ఉడికిస్తున్నాం కాబట్టి ఏదైనా తడున్నప్పటికీ కూడా మనం అవి పాడవుతాయని భయం ఉండదు. ఇలా తాలింపు వేసేసిన తర్వాత చట్నీలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం ఇదంతా కూడా దగ్గరికి ఉడికేంత వరకు చిన్న మంట మీదే కలుపుతూ ఉడికించుకోవాలి. అలా వదిలేస్తే చాలా త్వరగా అడుగుబట్టేస్తదండి. సో, మనం నూనె కూడా చాలా తక్కువ వేసాం చూసారు కదా! ఫస్ట్ అయితే అసలు నూనె వేయలేదు. తర్వాత తాలింపులో కూడా తక్కువ నూనె అయితే వేశాను. ఈ చట్నీకి అంతగా నూనె కూడా పట్టదండి. సో, ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత వేరే ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ లేకుంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. సో, చూసారా సేమ్ హోటల్‌లో చట్నీలా వచ్చింది కదా! టేస్ట్ కూడా అంతే బావుంటదండి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.